సో చాలామంది ట్వీట్ చేశారు ఈ సినిమా కోసం సక్సెస్ అయిన తర్వాత. సో మీకు అందులో నుంచి మంచిగా అనిపించింది ఏది ట్వీట్? అంటే అన్నీ చాలా బాగా అనిపించాయండి. అన్నీ ఇంతకుముందు ఒకటి చెప్పినట్టున్నా నాకు చాలా బాగా అనిపించింది. ఒక అతను చాలా ఎమోషనల్గా, అదేంటో నాకు తెలియట్లేదు, రాత్రి నుంచి నీకు ఇటు పడితే మా అన్నకి ఇంట్లో గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సంతోషంగా ఉందని ఒక అతను ట్వీట్ చేశాడు. ఐ ఫెల్ట్ సమ్ పర్సనల్ ఎమోషన్. అది బాగా అనిపించింది. కిరణ్ గారు హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ సార్. అదే రిలీజ్ తర్వాత మీరు మెగాస్టార్ గారిని కలిసారు కదా, మీ టీం మొత్తం వెళ్ళి, అంటే ఏమైనా షేర్ చేసుకున్నారా పర్సనల్లీ? చాలా షేర్ చేసుకున్నాను. అంటే ఏదో జస్ట్ మేము 10 minutes మీటింగ్ అని వెళ్ళాము. మా అందరితో కూర్చొని ఆల్మోస్ట్ 1.5 hour దాకా సార్ స్పెండ్ చేశారు. సో మెనీ థింగ్స్. మేము చిన్నప్పుడు ఇంద్రా దగ్గర నుంచి మేము ఎగిరిన విశేషాలు, పేపర్లో ఎగరేసిన సంగతులు కానీ అన్నీ ఎలా సెలబ్రేట్ చేసాం మేమందరం ఆయనతో షేర్ చేసుకోవడం, ఇప్పుడున్న జనరేషన్లో ఎలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇదని సార్తో ఒక క్రియేటివ్ డిస్కషన్ అనుకోండి, ఫ్యాన్ బై మూమెంట్స్ అనుకోండి, తెలియకుండానే మొత్తం 1.5 hour అంటే చిన్న విషయం కాదు కదా. ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా చూసాం. చాలా హ్యాపీ. సల్మాన్ గారు కూడా మీరు మొన్న రిలీజ్ తర్వాత కూడా అక్కడ కూడా కలిసినట్టున్నారు కదా, అంటే ఆయన ఏమైనా షేర్ చేసుకున్నారు? అంటే ఆయన తీసుకున్నారు కదా అక్కడ సినిమా, సో ఆయన ఏమైనా మీకు చెప్పారా సినిమా గురించి అక్కడ ఎలా ఏంటి అనేది? ఇలాంటి సినిమాకి ముందు కలిసామండి. ఈ సో హ్యాపీ. ఇద్దరము వి కంగ్రాచులేటెడ్ ఈచ్ అదర్. తను అన్న హిట్ కొట్టాడు, ఇది కా కూడా హిట్ అయింది. సో వి బోత్ ఆర్ వెరీ హ్యాపీ. పండక్కి 3 సినిమాలు వచ్చి 3 కొట్టడం అంటే చిన్న విషయం కాదు అని చెప్పి తను పర్సనల్గా చాలా హ్యాపీ. అండ్ హీ సపోర్టెడ్. మలయాళంలో సినిమాని ఎలా మార్కెటింగ్ చేద్దాం, ఎలా తీసుకెళ్దాం అనే విషయంలో తను బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ. రాజవారు రాని వారికి కంగ్రాచులేషన్స్. అంటే 5 years అయితే నిన్న మొన్నటి నుంచి అంతా అదే నడుస్తుంది యాక్చువల్లీ. సో ఆ మెమరీస్ ఏమన్నా అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే 5 years బ్యాక్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇంత హిట్ స్ట్రీక్లో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఆడియన్స్కి ఏమన్నా? చాలా హ్యాపీగా ఉంటుంది. 5 years అలా గడిచిపోయాయి. చాలా హైస్ చూశాను, లోస్ చూశాను మొత్తం. అండ్ మోర్ దెన్ దట్ జర్నీ చాలా బాగుంది. ఆడియన్స్తో నేను కనెక్ట్ అయిన విధానం కానీ, నేను డే బై డే నేను గ్రాఫ్ పెంచుకుంటూ ఇంకా వర్క్ నేర్చుకుంటూ నేను చేసే విధానం కానీ, ఈ 5 years చాలా మెమరబుల్. ఇదిగో చాలా ఫ్యామిలీ లాంటి మెంబర్స్ని దగ్గర అయ్యాను. చాలా మేమందరం యాజ్ ఎ టీమ్ ఇంత దొరకడం అన్నది అదృష్టం. సో చాలా మందితో మంచి అసోసియేషన్స్ అయ్యాయి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై ఆడియన్స్ అండ్ మీడియా, అబౌవ్ దట్ మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్, ఆల్ ద టెక్నీషియన్స్. ఈ 5 yearsలో నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి వాళ్ళ పాత్ర ఎంతో అంత ఉంటుంది అందరిది. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ కిరణ్ గారు. ఇక్కడ హాయ్ బ్రో. హాయ్. మై సెల్ఫ్ నాగేంద్ర ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్. మాట ఇచ్చి మరి హిట్ కొట్టారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీ మూవీకి బ్లెస్ చేయడానికి నాగ చైతన్య గారు వచ్చారు కదా, సో ఆయన ఇంత మూవీ హిట్ అయ్యాక పర్సనల్గా మీతో మళ్ళీ ఏమైనా కలిసి మాట్లాడారా? అంటే రిలీజ్ అయిన రోజు కాల్లో మాట్లాడానండి. చాలా పెద్ద హిట్ అని మాట్లాడుతున్నారు అందరూ, వెరీ హ్యాపీ ఫర్ యూ అన్నది అది షేర్ చేసుకున్నాను. నాకు ఇంకొకటి ఏంటంటే, బిఫోర్ బస్ చాలా తక్కువ ఉంది మీ మూవీకి. వన్స్ అంటే సారీ ఫర్ దట్. యాక్చువల్లీ ఏంటంటే నాకు తెలియదు మామూలుగా, అంటే బిఫోర్ అంత రీచ్ అవ్వలేదు చాలామందికి. బట్ వన్స్ పాజిటివ్ టాక్ వచ్చాక చాలా వైబ్స్ అన్నీ మారిపోయినాయి. సో ఆడియన్స్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ మీరు పార్ట్ 2కి సో సారీ ఎలాంటి ట్రస్ట్ ఇవ్వబోతున్నారు? సో ఇంత నమ్మకంగా మళ్ళీ పార్ట్ 2 కూడా ఏమైనా ప్లాన్ చేయబోతున్నారు? తప్పకుండా కార్టు దీనికంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇది మా ఫస్ట్ ప్రయత్నం కదా టీంతో. మేము ఉన్న దాంట్లో ఉన్న బడ్జెట్లో ఎలా చేయాలని చేసాం. కార్టు విల్ బీ బిగ్గర్ అండ్ బెటర్ పక్కా. కిరణ్ అప్పు సార్. సో అంటే మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు, కంగ్రాట్స్.